ఒక 20 ఇయర్స్ అబ్బాయి స్టాక్ మార్కెట్ లో 10 lakhs సంపాదించారంట. మీరు ఎలా స్టార్ట్ చేయాలో చెప్తారా అండి? ఫస్ట్ డిమార్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. అది ఏ యాప్ అయినా సరే, లైక్ గ్రో గానీ, ఏంజల్ బ్రోకింగ్ గానీ ఇలాంటి ట్రస్టెడ్ యాప్స్ అయితే వాడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా ఉండాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ అన్నమాట. మీ దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నా సరే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు. దీనికి ఏం పెద్ద అమౌంట్ అయితే అవసరం ఉండదు. సో బేసిక్ స్టాక్స్ అనేవి కంపల్సరీగా నేర్చుకోండి. వాట్ ఈజ్ ఈక్వాలిటీ, షేర్స్ అంటే ఏమి, ఇండెక్స్ అంటే ఏమి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మనీ కంట్రోల్, ట్రేడింగ్ వ్యూ అనేది కంపల్సరీ వెబ్సైట్స్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి. డైలీ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది. ఎవరు చెప్పినా ఏ టిప్స్ కూడా బ్లైండ్ గా అయితే ఫాలో అవ్వద్దండి. కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. సో ఇదైతే మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని నిఫ్టీ 50 ఆర్ ఇండెక్స్ ఫండ్స్ అనేది చాలా తక్కువ రిస్క్ అండ్ బిగినర్స్ కి అయితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీరు కూడా దానికి అయితే వెళ్ళండి స్టార్టింగ్ లో. అండ్ ఈ మిస్టేక్స్ అయితే అసలు చేయొద్దు. ఏంటంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా అంత లిమిట్ అయితే పెట్టుకోండి. ఓవర్ ట్రేడింగ్ అయితే అస్సలు చేయొద్దు. ఇలాంటి క్లారిటీతో మనీ గురించి నేర్చుకోవాలి అంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మన పైసా.